వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో ఇవాళ మనం ఎర్రమంచల్ దగ్గర ఉండే సివిల్ సప్లై ఆఫీస్ దగ్గర చూస్తుంటే హమాలీలు ఇక్కడ ముట్టడికి యత్నించారు. అసలుకి వాళ్ళ డిమాండ్స్ ఏంది, అసలు ఎందుకు ఇక్కడ రావాల్సిన పరిస్థితి వచ్చింది అనేది వాళ్ళ మాటలు తెలుసుకుందాం. అన్న నీ పేరేంది? అసలు ఇవాళ ఎందుకు ఇక్కడ సివిల్ సప్లై బోర్డు వరకు వచ్చింది? 2 సంవత్సరాలు ఒకసారి రేటు పెరుగుతుంది. ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి రేట్లు పెరుగుతాయి. జనవరికి పెరగాలి మాకు రేట్లు. ఇప్పుడు 7 నెలలు 8 నెలలు నడుస్తుంది. ఇంతవరకు మాకు జీతభత్యాలు పెంచలేదు, మాకు ఈఎస్ఐ అయితే లేదు, మన ఈ పిఎఫ్ అయితే లేవు. ఈ అన్ని మా పథకాలు అమల్లోకి రాలేదు. మేము ఒకసారి వచ్చి ఇచ్చిపోయినాం, ఫస్ట్ అప్లికేషన్ ఇచ్చిపోయాను, కమిషనర్ చెప్పినాం మాకు మీరు సాల్వ్ చేస్తాను కానీ చేయలే. ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ ధర చేస్తాను. ఇప్పటిసారి కమిషనర్ దిగి వస్తలేడు. మాకు రేట్లు పెంచాలి, మాకు ఎక్కడో బయట కన్నా ఉన్నది కానీ మా సివిల్ సప్లైలో కష్టం చేస్తాను. దీంట్లో మేము కొట్లాడి రూపాయి అడుకుంటాను. కమిషనర్ వచ్చి మాకు ఏ సమాధానం చెప్తలేడు, మా రేట్లు పెంచుతలేడు. దానికోసమే ఇది మా ధర్న. నీ పేరేంటి పెద్దమ్మ? మొగలమ్మ. ఎన్ని సంవత్సరాలకి 11 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 11 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. 4 ఏళ్ళు 600 అడిగి కట్టించారు. 600 ఆడికి వెళ్ళే ఒకసారి 2000 కట్టించారు, ఒకసారి 1500 కట్టించారు, మళ్ళా 3000 చేసారు. 3000 చేసినాక మళ్ళీ ఇప్పుడు 6000 చేసిండ్రు. 6000 చేసిండ్రు. 6000 చేసిన మేము బస్సులో కిరాయిలో పెట్టుకోవాలా, రావాలి, మేము పని చేయాలి. గోదాంలో గోదాంకు ఒక మనిషి, ఒక్క గోదాంకు ఒక్క మనిషి చేస్తున్నాము పని. మేము అన్ని చేస్తున్నాము. లారీలు ఎక్కుతున్నాము, ఆ బియ్యం నొక్కుతున్నాము, కింద గోదాం నొక్కుతున్నాము, అమాలీలకు నీళ్ళు తెచ్చి పెడుతున్నాము, అన్ని చేస్తున్నాము. మరి మాకు జీతం ఎందుకు తెలుస్తలేరు? మాకు ఇంత కష్టం ఉన్నది, మాకు జీతం పెంచాలి కదా. యాక్సిడెంట్లు అవుతున్నాయి, మాకు లారీలు యాక్సిడెంట్లు అవుతున్నాయి. వెనక పోతారు, ముంగడికి వస్తారు, యాక్సిడెంట్లు అవుతుంది. ఈ యాక్సిడెంట్ అయింది, ఈ యాక్సిడెంట్ అయింది. ఆ పైసలు ఎవరైనా మాకు ఇచ్చిండ్రా? గవర్నమెంట్ ఇచ్చిందా మాకు పైసా? ఇవ్వలేదు. అవి మా పైసా, సొంతం పైసా పెట్టి మేము చూపించుకొని ఇప్పుడు కొంచెం నడుస్తున్నాం మంచిగా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి కదా, వాళ్ళు ఇస్తేనే కదా వీళ్ళు ఇచ్చేది. వాళ్ళు ఇవ్వండి, వాళ్ళు ఇస్తే వాళ్ళు ఇవ్వండి, వీళ్ళు ఇస్తారా? ఇస్తారు వాళ్ళు? ఇయ్యారు కదా. ఇప్పుడు మేము చేసే మేము కష్టం చేస్తేనే కదా వాళ్ళు పై ఉన్నది. మేము కష్టం చేస్తే వాళ్ళు పైన ఉన్నారు. మేము కష్టం చేయకపోతే వాళ్ళు పైన ఉంటారా? ఉండరు కదా. అది నా మాట. మాకు జీతం పెంచాలా, మాకు జీతం పెంచితేనే మాకు మంచిగా. డిస్ట్రిక్ట్ నిజామాబాద్, మరి నిజామాబాద్ నుంచి ఇటు వరకు వచ్చిన నిజామాబాద్ ఇంకా అవతల బాసర్ దగ్గర ఉంటుంది ఊరు. మాది సారంగపూర్లో వచ్చి పని చేస్తా నేను. సారోళ్ళని జీతం పెంచు, ఇది మా కష్టం అని చెప్పుకున్నప్పుడు ఇనేటోళ్ళు ఎవరైనా ఉన్నారా పెద్దమ్మ? సార్ ఏం చేయడు కదమ్మా, సార్ ఏం చేయడు. ఇక్కడ నుంచి వస్తేనే సార్ ఇస్తాడు మాకు, లేకుంటే లేదు. బిల్లు ఆఫీస్కి రమ్మంటే ఆఫీస్కి వస్తున్నాం, పోతున్నాము. ఇట్లా 4-5 సార్లు వస్తున్నాయి, 4-5 సార్లు వస్తున్నాం, పోతున్నాం. 4 సార్లు వచ్చారు ఇప్పటికి. అడుగు అమ్మాలి మరి ఇన్ని సార్లు వచ్చినప్పుడైనా ఒక్కసారైనా మాట్లాడే అవకాశం దొరికిందా? ఇక్కడ లోపలికి రానియలేదమ్మా, లోపలికి రానియలేదమ్మా. మాకు హామీ ఇచ్చాడు, మెమోండం తీసుకున్నాడు. మీకు బుధవారం వరకు సాల్వ్ చేస్తాడు, వారం రోజులు క్లియర్ చేస్తా, మిమ్మల్ని పిలిపిస్తా, రేట్లు సమావేశాలు అయినాక మేము కూర్చోబెట్టి మాట్లాడతాము, మిమ్మల్ని సంప్రదించి పెంచుతామన్నారు. ఆ టైం దాటిపోయింది. ఇప్పుడు 8 నెలలు అవుతుంది. జనవరి మాకు రావాలి. 8 నెలలు కానీ ఇంతవరకు చూద్దా రేట్లు పెంచలేదు. అట్నే పక్క ఉన్నది, అది క్లియర్ చేస్తలేరు. మాకు ఈఎస్ఐ రావాలి, ఇవన్నీ రావాలి, ఏబీ రావాలి. ఇంతవరకు ఏది చూద్దా కరెక్ట్ చేస్తలేరు. 9 నెలల నుంచి 1 రూపాయి కూడా పెంచుతలేరు. వస్తున్నాం, వెళ్తున్నాం. 4 సార్లు వచ్చినాయి ఇప్పుడు దాకా. 1 రూపాయి ఏం సమాధానం ఇవ్వలేదు. మీకు పని పోయింది. 6 నుంచి 7 వరకు రావాలంటే కిరాయిలు ఏడికెళ్ళి వచ్చారు? నిజామాబాద్కి వెళ్ళేసి, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. కిరాయి మేము జేబులోకి వెళ్ళి పెట్టుకుని వస్తున్నాం. ఇస్తామనంటే ఇప్పుడు వచ్చే వరకు లేడు. మొన్న వచ్చే వరకు ఆ గేటు పోమన్నాడు, వెళ్ళిపోదాం అంటే ఇన్నే ఉన్నాం, మాట్లాడతాం అన్నాడు. ఇంతవరకు మాట లేదు, ముచ్చట్లేదు, అయిపోయింది. పట్టించుకునేటోళ్ళే లేరు. జూన్ 10కి వచ్చాం మేడం. అప్పుడు వస్తే కమిషనర్ ఏమన్నారు, బుధవారం చర్చలు జరుపుతాం, మీతోటి సమస్యలని పరిష్కరిస్తామన్న వరకు మేము తిరిగి వెళ్ళిపోయినాం మేడం. ఇప్పటి వరకు కూడా మాకు ఇలాంటి హామీ ఇవ్వలేదు, ఇలాంటి సమస్య పరిష్కరించలేదు. కాబట్టి మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి కమిషనర్ మాకు హామీ ఇచ్చేంత వరకు, మా సమస్యలు తీర్చే వరకు ఇక్కడ నుంచి వెళ్ళామని చెప్పి ఎవ్వరు 1 రూపాయి ఇవ్వలే. జేబులోకి వెళ్ళి పెట్టుకొని వచ్చినాం. 4 సార్లు వచ్చినాం, 4 సార్లు కూడా వచ్చినాం. ఏం సమాధానం ఇవ్వలే, నాకు ఏం సమాధానం ఇవ్వలే. వస్తున్నారు, పోతున్నాం, ఇస్తా అని చెప్తున్నారు, ఏం ఇయ్యకొచ్చారు. మాది రేటు పెంచుతా అంటారు, ఏం పెంచకొచ్చిండు. బట్టిగా ఎట్లా కమిషనర్ సార్ కూడా వెళ్ళిపోయాడు. అంటే పట్టించుకోవడం అసలు లేదా? అంటే సివిల్ సప్లై అమలు కామా, మేము బస్సాలు వేసేటోళ్ళం కామా.
చేయకపోతే పనేడా సాగు? అదే మరి కమిషనర్ సార్ ఎట్లా పోతాడు కమస్కం ఆలోచించాలి అక్కడ సీఎం ఆలోచించకుంటే ఇది కమిషనర్ సార్ అయితే ఆలోచించాలి పని చేయకపోతే మేము పని ఆపేస్తే మీకు ఖచ్చితంగా మూమెంట్ చేయకుంటే మాట వేరే కదా. బోర్ నుంచి వచ్చినాం. మా అమలు రేట్లని పెంచాలి, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, మా సొంత గోడౌన్లు లేని చోట సొంత గోడౌన్లు కట్టించాలి. ఈ ప్రభుత్వ వైఖరి మాకు ఏం నచ్చుతలేదు. వాళ్ళు పట్టించుకునేటోళ్ళు ఉన్నారా? ఈడి వరకు వచ్చారు మీరు. ఇది వరకు వచ్చినాము, కమిషనర్ గారు లేరు, ఎవరు లేరు. ఇక్కడ వచ్చి వెళ్ళిపోవడం తప్ప ఇంకా ఏమి లేదు. ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి జీతాలు రేట్లు అమలు రేట్లు పెంచాలని జీవో ఉంది మేడం. ఈ డిసెంబర్ 31, 2023కు అది అయిపోయింది. ఇప్పుడు 7 నెలల కాలం గడుస్తున్నది, ఇప్పటిదాకా జీవో రాలే. మాకు జనవరి నుంచే కొత్త రేట్లు ఇవ్వాలి. మాకు ఈఎస్ఐ సౌకర్యం లేదు. మళ్ళీ మాకు బోనస్ కూడా 10,000 నుంచి 20,000 రూపాయలు బోనస్ ఇవ్వాలి. బట్టలు కూడా 4 జతల బట్టలు ఇవ్వాలి, 2 జతలు ఇస్తున్నారు. అమాలీ ఛార్జెస్ మన స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా మాకు పెంచాలి. ఇవన్నీ చేయాలి. లేని ఎడల మేము సమ్మెకు దిగడానికి మేము రెడీ ఉన్నాం. ఇవన్నీ 15 రోజులలో మాకు కంప్లైంట్ చేయాలి. లేని ఎడల మేము సమ్మెకు దిగుతామని మేము తెలియజేస్తున్నాం. మేము కొత్త గవర్నమెంట్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాం మేడం. మరి మా కమ్యూనిస్ట్ పార్టీ కూడా దానికి సపోర్ట్ గానే ఉండే అండదండాలు ఉంటామని చెప్పి మాకు మాయమాటలు చెప్పినట్టు అనిపించింది. మాకు జనవరి నుంచే రేట్లు పెంచేది ఉండే. మాకు జీవో ప్రకారమే మేము అడుగుతున్నాం. మాకు కొత్తగా ఏం డిమాండ్స్ ఏం లేవు, మా పాత డిమాండ్సే. అమలు రేటు పెంచాలని 2 సంవత్సరాలకు ఒకసారి జీవో పాస్ చేసిందే కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ను ఈ కలెక్టర్ ఈ కమిషనర్ ఆఫీస్ నుంచి మేము హెచ్చరిస్తున్నాం ఈ గవర్నమెంట్. మనకు రాకముందు ఎట్లా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి, ఇప్పుడు ఎట్లా ఉంది మీ పట్ల? ఫస్ట్ ప్రభుత్వం ప్రతి 5 సంవత్సరాలు మాకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాకు అన్ని వస్తుండే. ఇప్పుడేమో ఇప్పటికి చెప్తున్నా 7-8 సంవత్సరాలు 7-8 నెలలు అవుతుంది, ఇప్పటికి కూడా చెప్తున్నదా ఏది కూడా లేదు మాకు. మేము చెప్పి ఇప్పటికి చెప్తున్నా 3 సార్లు మీటింగ్కి వచ్చినాం, అయినా కానీ మాకు ఏది కూడా చెప్తున్నదా ఎన్నిసార్లు చెప్పినా కానీ మాత్రం నిమ్మకు నీరెత్తి నడుతున్నారు. మాకు ఎక్కడి నుంచి చెప్తున్నా ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు. మాకు ప్రజాస్వామ్యం లెక్క మా కూలీ చేసే పనులకు మాకే ఏం లేకుంటే అందరికి చెప్తున్నదా? మాకేమున్నది? ప్రతి ఒక్కరికి చెప్తున్నా 80-70 రూపాయలు జీతాలు ఉన్నాయి. మాకేమున్నాయి? మేము అడిగిన మా న్యాయం కోసం మాకు ఇచ్చేటి మయే అడుగుతున్నాం, మేము వేరే ఏం అడుగుతలేము. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు పెంచిందా అన్న? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? కేసీఆర్ ప్రభుత్వం మాకు ప్రతి ఇచ్చిండు. ఇప్పుడు మరి కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మీకు ఎట్లా ఉంది? మీ పరిస్థితి ఏం లేదు మేడం, ఏం లేదు మాకు ఇప్పటిదాకా ఏం లేదు, ఏం లేవు మాకు ఇప్పటిదాకా ఏం లేదు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది మేడం. అంతకు ముందు నుంచి 2 సంవత్సరాలకే మేము అడుగుతున్నాం. ఎంత మాకు కింటాకి 5 రూపాయలు పెంచమని అడుగుతున్నాం. గత ప్రభుత్వాలు అన్ని పెంచినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అందరి కోసం ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్క కార్మికుడు అందరు పనిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము బాగుపడతాం, మేము తింటాం అనే ఫీలింగ్లా అందరు బతుకున్న ఆగం చేసేసింది. ఆటో డ్రైవర్లు ఈరోజు 20,000 పెట్టి ఆటో కొనుక్కుంటే వాని బతుకు ఆగమైపోయింది. అట్లా మా బతుకు కూడా ఆగం చేసింది. కరోనా టైంలో మేడం మమ్మల్ని పోలీసులు కొట్టిళ్ళు ఐడెంటి కార్డు ఎదురనేదని. ఐడెంటి కార్డు ఏదని అన్నా కానీ మేము చేసినాం. 6 గంటలకు రావాలా, 7 దాటితే మీరు రావద్దు, ఏం పని చేస్తారు మీరు అంటే ఏం చేస్తాం అంటే అమ్మా మేము చేసినాం. అవన్నీ చేసి మనిషికి 12 కిలోల బియ్యం ఇచ్చినాం. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు 12 కిలో బియ్యం ప్రభుత్వం ఇచ్చేసింది. ఆ ప్రభుత్వంలో అప్పుడు లేని ఆలోచన ఇప్పుడు 6 కిలోలు వచ్చినప్పుడు నీకు ఎందుకు లేదు? ఇది ప్రతి ఒక్క నీతో 10 పాస్ అయినా మేడం. నేను నా బతికేంది, మా నాన్న అమ్మలు పని చేసిండు, నా బతికి ఇది వరకే క్లోజా? నువ్వు 5వ తరగతి చదివినందుకు జాబ్ ఇస్తాను. ఇలాంటి మా నాన్న మోకాళ్ళు లేవు మేడం. మా డాడీ చనిపోయి అమలు పని చేసి మా బతుకులు ఏంది? నువ్వు చేసిన ప్రభుత్వం ఏంది? కాంగ్రెస్ మాకేమో నిలబెడదాం అనుకున్నావు. మా బతుకులు మాత్రం మారట్లే మేడం. మా బతుకులు అమలు పని అంటే మేడం, అమలు పని అంటే 50 కిలోలు బస్తా మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడ, నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఈడ, నెక్స్ట్ పాడిపోయిన అలాంటి బతుకులు మేము బతుకుతున్నాం మేడం. నా పిల్లలు కూడా ఇదే పని చేసుకోవాలా మేడం? మా పిల్లలు కూడా ఇదే పని చేసుకోవాలా? మా ప్రభుత్వంలో మాకు ఒక కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వండి సార్. మేము మా నాన్నలకు పని చేసుకుంటూ మేము చేస్తాను. 10th పాస్ అయినాం, సర్టిఫికేట్ కూడా పెట్టేస్తాం. మాకు అటెండర్ జాబ్లు అన్నీ ఇవ్వండి. అవుట్ సోర్సింగ్ కింద నువ్వు అటెండర్ జాబ్లు ఇస్తాను.
డిగ్రీ పాస్ అయినా పీజీ పాస్ అయిన వాళ్ళు మా బతుకులు అంతే చేసినావు. ఏదో గవర్నమెంట్ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రం వచ్చి బాగు చేస్తామంటే మా జీవితాలను ఆగం చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. మాకు మేము చేయలేదు, మేము అడుగుతున్నాం మేడం. 10 రూపాయలు అడిగినాం, 10 రూపాయలు కాదయ్యా 5 రూపాయలు. మీరు గెలిపించిల్లు నన్ను గెలిపించిల్లు మీరు అని చెప్పి అనాలా. అదే ఇప్పుడు వాళ్ళ అన్న అమ్మ నాన్న ఉన్న ప్రభుత్వం అన్నారు కదా, అయ్యా వా బిడ్డ కొడుకు అని. నీ ప్రభుత్వం ఒక్కనే ఉన్నావు కదా, నువ్వు చేయొచ్చు కదా, మరి నువ్వు చేయొచ్చు కదా. నీ ప్రభుత్వం ఒక్కటే ఉన్నది, నీకున్న సీనియర్ మంత్రులు కూడా నీ జూనియర్ లెవెల్. మరి మా బతుకులు అర్థం చేసుకోవాను. ఒక ఎంపీటీస్ కంచి మొదలు పెట్టినావు, సీఎం అయినావు, మరి నీకు తెలియదా? ప్రజల విషయాలు తెలియదా? గ్రామ పంచాయతీలో తెలియదా మేడం నీకు? గ్రామ పంచాయతీ నుంచి ఎంపీటీసీ ఎమ్మెల్సీ ఇలాంటివన్నీ నీ జీవితానికి ఒక్కసారి సీఎం పదవి వచ్చింది నీకు. సీఎం పదవి ఒక్కసారి వచ్చింది మేడం నీకు. నీ అందరు దొక్కేసినావు. ప్రభుత్వంలో అందరు పని చేస్తాను. దళితులం మేడం, మేము నాయకులు, మేము తప్పించి ఎవరు చేయడు అమలు పని. మాది ఎస్సీ అన్ని కుటుంబాలు దిగజారిన కుటుంబాలు చేస్తున్నాం మేము. మమ్మల్ని ఎప్పుడు ఆశించినావా నువ్వు? ఎప్పుడైనా ఆశించినావా? మాకు ఒక 10 లక్షల బీమా పెట్టినావా? ఎవరు అడిగిన దానికి నువ్వు పెట్టుడు కాదమ్మా. మేము అడుగుతాను, మాకు ఆకలైంది మేడం. ఇప్పుడు ఏం లేదు, ఇచ్చిన హామీలు అయితే ఏం లేదు. ఇచ్చిన హామీ అయితే ఏం లేదు. ఇచ్చిన హామీ అయితే ఏం లేదు. 8 నెలల దానికోసం ఈ కలెక్టర్ ఈ రోజు కలుస్తా అన్నారు. ఇంకా కలెక్టర్ లేరు, ఎటు పోయలేమో. దానికోసం మొత్తం సమ్మెకు దిగినాం. లేదని మేము మొత్తం ఆపేషన్ సమ్మె చేస్తే మన పబ్లిక్ ఎట్లా కాల? ఇంకా పబ్లిక్ ఎట్లా కాల? ఇప్పుడు మేము ఇంకా సమ్మె చేసి ఆపేస్తే పైకెళ్ళి ఇంకా మాకే ప్రెషర్, మీది కోటగాలి అని మేము పంచాల్సిందే. మేము పంచకుండా ఆపేస్తే మళ్ళీ పబ్లిక్ ఎట్లా కావాలా? మరి మేము సమ్మె చేయాలా? మేము స్ట్రైక్ చేయాలా? మరి స్ట్రైక్ చేసి పంచకుండా లాక్డౌన్ లో మొత్తం పోలీసుల లాఠీలు దెబ్బలు తిన్నాం. మరి చేయాలా ఇప్పుడు సమ్మె? ఈ కోట పంచకుండా మరి అట్లనే ఉంచేస్తాం. కలెక్టర్ దిగి రావాలి. ఎన్నికల ముందు నిరుపేదల పక్షాన నిలబడతా అన్నాడు. ఆడిన మాట మనవ తిప్పనన్నాడు. ఇవాళ మూటలు మోసుకొని బతికేటోళ్ళ మీద కూడా ఇవాళ ఏసీ రూములలో ఒక్కొక్క ఎమ్మెల్యే, ఒక్కొక్క ఎంపీ ఇవాళ చట్టసభల్లో ఏసీ రూమ్లలో కూర్చొని జల్సాలు చేస్తూ ఉన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు, అమ్మాలి సమస్యలు పట్టించుకోవట్లేరు. ఇలా అమ్మాలి పని చేస్తూ ఉన్నాడు. గత 40 సంవత్సరాలు అమ్మాలి మూటలు మోసుకుంటే కాళ్ళు పనిచేస్తలేవు, చేతులు పనిచేస్తలేవు, నిరుద్యోగ వృత్తి లేదు, పింఛన్స్ లేవు, వాళ్ళ కనీసం వేతనం లేదు. ఇవాళ 6,000 రూపాయలతోటి మా కుటుంబాలు కలుస్తలేవు. 6,000 రూపాయలు ఒక మంత్రికి ఇస్తే నడుస్తుందా? వాళ్ళకు డిఏలు, వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు, వాళ్ళకు డీజిల్ ఛార్జీలు, కరెంటు బిల్లులు, ఇవన్నీ ఫ్రీ. ఇవాళ మా కష్టార్జితంతో వాళ్ళ పోషించడం ఏంది? కనీస వేతనం మాకు ఇవ్వాలి. 4వ తరగతి ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినాడే ఈ సమ్మెకు నిర్మూలన అవుతుంది. లేకపోతే గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్రం ఢిల్లీ పీటలు కదిలించడానికి ఈ అమ్మాలి కార్మికులు కంకణం కట్టుకొని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బయలుదేరుతాం. గత 3 నెలల క్రితం ఇక్కడే సమ్మె చేసినాం. అక్కడ ఉన్న డిప్యూటీ కమిషనర్ గారు మాకు వాగ్దానం ఇచ్చిన 2 నెలల టైం ఇవ్వండి, మీరు 2 నెలల టైంలో మీకు సమస్యలను పరిశీలన చేస్తా ఉన్నారు. ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతా అన్నారు. ప్రభుత్వ దృష్టికి తీసుకుపోలేదు. కళ్ళబొల్లి మేడం దయచేసి ఇవాళ మీడియా మిత్రులు ఉన్నారు. చట్టసభలలో ఎవరన్నా మాట్లాడతారా? చట్టసభలలో ఎవరు మాట్లాడతలేరు. ఒక కార్మికుల గురించి మాట్లాడతలేరు, ఒక ఆటో కార్మికుల గురించి మాట్లాడతలేరు, ఎలక్ట్రీషియన్ కార్మికుల గురించి మాట్లాడతలేరు, సివిల్ సప్లై కార్మికుల గురించి మాట్లాడతలేరు. వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ సొంత లాభాల కోసం అనేక ఎత్తుగడలేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటా ఉన్నారు, కోట్లాది రూపాయలు సంపాదించుకుంటా ఉన్నారు. అందుకే మేము అంటా ఉన్నాం, ఇలా మూటలు మోసే కార్మికుల కోసం, ఒక మీడియా కార్మికుల కోసం
ప్రెస్ కార్మికుల కోసం, ఆటో కార్మికుల కోసం చట్టసభల్లో చట్టం చేసి వాళ్ళ కనీస వేతనం ఇవ్వాలి, ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారు మీకు రాబోయే ఎలక్షన్లలో మీకు సరైన గుణపాఠం చెప్పడానికి కార్మిక పిల్లలు విద్యా సంఘాలతోటి కూడా అనేక పోరాటాలు తీసుకొచ్చి మీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి సిద్ధపడతామని చెప్పేసి సో మొత్తం సివిల్ సప్లై ఆఫీస్ దగ్గర ఒక గందరగోళ వాతావరణం అయితే కనిపిస్తుంది. అయితే ఇవన్నీ కూడా వీళ్ళు ఇవాళ నిన్ననో లేదంటే నెల క్రితం పెట్టిన డిమాండ్లు కాదు, న్యాయమైన డిమాండ్లు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి పెరగాల్సిన జీతాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళ కూలీలకు సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చమని వాళ్ళ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ చుట్టూ కాళ్ళు అరిగేలా కూడా తిరిగే పరిస్థితి వాళ్ళ హమాలీలకు వచ్చింది. మరి ఇంత దౌర్భాగ్య పరిస్థితికి హమాలీలకు దిగజార్చిన అధికారులు ఇప్పుడైనా స్పందించాలి, వాళ్ళ పొట్ట కూటి కోసం ఇప్పటికైనా ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళ రెక్కలాడితే కానీ కుటుంబంలో వాళ్ళ డొక్కలాడే పరిస్థితి ఉండదు. ఇంట్లో కుటుంబాల సభ్యులకి కడుపు నిండాలంటే వీళ్ళు బయటకు వచ్చి పనిచేయాల్సిన పరిస్థితి. సో ఇప్పటికైనా వీళ్ళపైన దృష్టి పెడతారు సర్కార్ అని మనం కూడా ఆశిద్దాం.